అరే సన్యాసి దద్దమ్మ చవట ఇవన్నీ నేనానా? కేసీఆర్ అన్నాడు. నేనన్నానా? నేను అనలే. తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నారు? అరే ఓరి ఓరి చవట, ఓరి సన్యాసి, ఓరి దద్దమ్మ, ఓరి అవులే, అరే నాన్ సెన్స్ ఈడియట్ అని తిట్టింది కేసీఆర్ ఆంధ్రోలను. ఇప్పుడు నేనంటన్నా ఈ మాటలని రివర్స్ నీకు రా కేసీఆర్. అరే తుఫేలుగా నోటిఫికేషన్ ఇస్తే తమ్ముళ్ళు బలిదానాలు గారురా. ఎందుకురా అబద్ధాలతో బతుకుతున్నావు కేసీఆర్? నోటిఫికేషన్ ఇరా, ఆశ పెడుతున్నావు, మోసపోతారు తెలంగాణ విద్యార్థులు. కానీ పట్టభద్రులు అనే వాళ్ళు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనే వాళ్ళు కూడా, నేను పట్టభద్రులు అందరిని అనడు, ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టపగలే అన్యాయం చేస్తారా? ఎట్లా గెలిపిస్తారండి ఇద్దరు ఎమ్మెల్సీలను? నీకు 61 సంవత్సరం పెంచుతున్న మనంగానే చల్లబడ్డవు. కానీ నీ ఇంట్లో నీ కొడుకు నీ బిడ్డ కూడా నిరుద్యోగులు ఉన్నారు, మర్చిపోయినవా? అరే కేసీఆర్ ఓ ముఖ్యమంత్రి 61 సంవత్సరం పెంచుమని ఏ ప్రభుత్వ ఉద్యోగం అడగలేదురా సన్యాసి. అరే దద్దమ్మ, ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నావు కదరా ఉద్యమ కాలంలో కేసీఆర్. అరే ఇంటికొక నౌకరు ఇస్తానన్నావు కాదరా చవట. అరే కల్తీ కొడుక, ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నావు కాదరా కేసీఆర్. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదరా మతిలేని ముండ కొడుక. అరే తాగుబోతోడా, ఈ తాగుబోతోడు పెట్టిన గా ఎమ్మెల్సీలకు అభ్యర్థులకి ఉద్యోగస్తులు ఓట్లేసిండ్రు. వీళ్ళు గుర్తుకు రాలేదా? మీరు ఓట్లేసి ఆ 2 ఎమ్మెల్సీలను గెలిపియడం వల్ల ఇవాళ తమ్ముడు సునీల్ నాయక్ ఇవాళ మందు పోసుకొని తాగి చచ్చిపోయిండు. ఆ పాపం ఆ ఉసురు మీకు తలుగుతుంది, కల్వకుంట్లలో తలిగి నాశనం అయిపోతారు మీరు. ఎంత గర్భశోకం. మా సంజయ్ అన్నాడ శవం దగ్గర ఉండి మాట్లాడుతుంటే నేను టీవీ ముందు కూర్చున్న V6 ముందు మస్తు దుఃఖం వచ్చింది. ఆ తండ్రి గుట్టకు పోయి కట్టెలు ఎత్తుకొని వచ్చి కట్టెలు అమ్ముకొని కొడుకులను చదివించిండ్రా. ఓరి దద్దమ్మ చవట, నీ కొడుకేమో తెలంగాణ ఉద్యమంలో అమెరికాలో ఉన్నాడు రా, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం రా. అమెరికాలో ఎందుకుంటావు సునీల్? నువ్వు రానంటే పాపం ఆయన అమెరికాను వదిలిపెట్టి ఇవాళ ఇక్కడికి వస్తే ఆయన నోట్ల మట్టు కొట్టినవు రా కేటీఆర్. నీతి ఎక్కన్నది రా, నీతి జాతి లేని కల్వకుంట్లోళ్ళు రా మీరంతా. కాబట్టి మీకు తగ్గ మొగడంటే, నీకు తగ్గ ఎముడంటే బండి సంజయ్ రా, ఖబర్దార్ రాసి పెట్టుకో. అరే నేను భయపడను రా, నాన్ సెన్స్. నేను మొన్నొకటి మాట్లాడిన ఒక వాయిస్ ఇచ్చిన. అరే నువ్వు శబాష్ పెళ్లి బ్రిడ్జి మీద పర్సెంటేజ్ తీసుకొనే నువ్వు జీవో ఇచ్చినవురా కేటీఆర్. అరే తుఫేల్ అని మాట్లాడినా. ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ మంత్రి మళ్ళీ జవాబు ఇవ్వలే. ఇత్తే అందుకుందాం అనుకున్న, చిట్ట మొత్తం చదువుదాం అనుకున్నా. సంజయ్ అన్న జోలికి అత్తాడా ఇక కేటీఆర్? తోక మలుసుకొని పన్నాడు వాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ మంత్రి నియోజకవర్గం కాళేశ్వరం మీద దాచుకున్న పైసలన్నీ కూడా దోసుకొని దాచుకుంటారు కల్వకుంట్లోళ్ళు. మంత్రిని ప్రజలారా ఆలోచన చేయండి. పాపం రామరెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు మీ కాళ్ళల్లో మెదులుతూ, మీ కడుపులో గదులుతూ వాళ్ళ మోసాల నిన్నటి వరకు కూడా మోసినోళ్ళు వాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో అలాంటి తీర్పు ఇవ్వకండి. తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాలి. మరి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు కల్వకుంట్లోళ్ళకి? ప్రజలే కదా, ప్రజలే తీర్పు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ అభ్యర్థి నిలబెట్టినా కల్వకుంట్లోళ్ళకి రాజకీయంగా గోరి గడుతూ బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇక ఈ పిచ్చోడు మాట్లాడతాడు, వాడు కేటీఆర్ పిచ్చోడు అనాలి. ఎందుకంటే అమెరికాలో చదివచ్చినోడు, ఇక్కడ చదివి వస్తేనేమో చదువుకున్నోళ్ళ బాధ, ఆకలి బాధ, ఆ చదువు విలువ, తల్లిదండ్రులు కష్టపడి అప్పో సప్పో తీసుకొచ్చి తల్లి మీద ఉన్న పుస్తెలు కుదబెట్టి కొడుకులను చదివిస్తే దాని బాధ తెలుసు. అయ్యా ఉన్నన్ని రోజులు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ముంచిండు, ఎన్టీ రామారావును ముంచిండు,
పాస్పోర్ట్లలో దొంగతనం చేసిండు, లంగతనం చేయించిండు, సంపాదించిండు. ఆ పైసలతోని అమెరికాలో నువ్వు చదువుకున్నావు. నీకు ఇక్కడ తెలంగాణ విద్యార్థుల బాధ తెలియదు, వాళ్ళ గాథ తెలియదురా నాన్సెన్స్. నీ అయ్యకు చెప్పురా కేటీఆర్, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పురా. ఎన్నికలంటే సంకలు కొట్టుకుంటూ పోతాండ్రు ఎందుకురా? ఇలా నాగార్జున సాగర్ ఏమో ఎత్తిపోయిందని ఉరుకుతాండ్రు. నిరుద్యోగులకు ఒకవైపు నోటిఫికేషన్ ఇవ్వాలని అంటాన్రా. నీ అయ్య రాత్రో మాట మాట్లాడతాడు, తెల్లారో మాట మాట్లాడతాడు. నువ్వంతేనారా కేసీఆర్, కేటీఆర్? కవితమ్మకు పదవి లేకుంటే 4 రోజులు కూడా కాలే. మా నిజామాబాద్ ప్రజలు అరవింద్ అన్నను గెలిపించి కవితను ఓడిస్తే 4 రోజులు కూడా కాలే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. మరి వీళ్ళంతా బిడ్డల్లాంటి వాళ్ళు కాదారా? అప్పుడేమో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను, యువకులను, యువతరాన్ని మొత్తం రోడ్డు మీద పడేస్తివి. నీ కొడుకు, నీ బిడ్డ అమెరికాలో ఉండే. ఇవాళ నీ ఇంట్లో నువ్వు ముఖ్యమంత్రివి, నీ బిడ్డ ఎమ్మెల్సీ, నీ కొడుకు మంత్రి. నీ సడ్డకు నీ కొడుకు హరీష్ రావు అల్లుడు, సడ్డకు నీ కొడుకు సంతోష్ కుమార్, అన్అఫీషియల్ కొడుకు ఆయనే సంతోష్ కుమార్. ఏం భయపడా, రాసి పెట్టుకో. నాకు శోభమ్మ చెప్పింది అన్ని విషయాలు. శోభమ్మ అంటే ఎవరనుకుంటారు? కేసీఆర్ భార్య. అన్అఫీషియల్ అయిన సంతోష్ కుమార్కు పదవిస్తావు. ఆడొకడున్నాడు వినోద్ కుమార్ గడ, ఆడిది కాదు మోగోడు కాదు, ఎట్లయినా బాగుండు. బోయినపల్లి వినోద్ కుమార్, వానికో పదవిస్తివి. ఆడొకడికి కాళ్ళు లేవు, రెక్కలు లేవు. ఆడు పోయి అక్కడుండే విదేశాల్లో ఉండే వేములవాడోడు, వాడికో టికెట్ ఇత్తివి, వాడో ఎమ్మెల్యే. ఆడు కల్వకుంట్ల మెట్టిపల్లి ఎమ్మెల్యే, పొద్దున్న లేతే ఇన్ని గోళీలు మింగుతాడు, ఆనికో ఎమ్మెల్యే పదవి. జగిత్యాల ఆడు పాపం డాక్టర్ తీసుకొని బతుకుతారా నాయన అంటే, లేదు లేదు నువ్వు తోక సుట్టానివని పిలిచి జగిత్యాలనుకో ఎమ్మెల్యే పదవి. ఎందరికి ఇస్తారా మీ కల్వకుంట్లోళ్ళు? మీదారా ఈ రాజ్యం? అందుకే బీజేపీ కార్యకర్తలారా, నాయకులారా, బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఒక క్రమశిక్షణగా ముందుకు పోతుంది. ఇవాళ జాతీయ పార్టీ అధ్యక్షుడంటే సంజయ్ అన్న గారి నాయకత్వంలో పల్లె పల్లెన ఇవాళ బీజేపీ జెండాలు కార్యకర్తలు కదిలిస్తారు. రేపు క్రమశిక్షణగా ఎవరు నిలబెట్టినా సంజయ్ అన్న నిలబెట్టినా వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. రేపు రాబోయే జనరల్ ఎన్నికలలో సంజయ్ అన్న గారి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అది మీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.